సరే ఇప్పుడు సార్ మెయిన్ ఇది మనం 24th సెషన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాది ఇది ఫస్ట్ సెషన్ లాగానే నేను ఫీల్ అవుతాను. 24th సెషన్ నెంబరే, బట్ మా డెడికేటెడ్ అంతా ఫస్ట్ సెషనే. ఫస్ట్ సెషన్లో నేను ఎలా ఉన్నానో, ఎలా స్టూడెంట్స్కి మేము అటెంప్ట్ చేశామో అలాగే అటెంప్ట్ చేస్తాం. ఎందుకంటే నాకు తెలుసు మ్యాక్సిమం స్టూడెంట్స్ బాగా స్ట్రెస్లో వస్తారు. అంటే లాస్ అయ్యి ఏం చెప్తారులే, ఏదో చెప్తారు, ఇది కూడా నార్మల్ లాగానే ఉంటుంది, 10లో 1 11 అటెండ్ చేసి చూద్దాం అనే మైండ్ సెట్లో వస్తారు. ఇది ట్రేడర్స్ ఒక మైండ్ సెట్. అంటే ఇక్కడితో ఎండ్ అవుదాం అనే మైండ్ సెట్లో రాదు. బట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన ఒక 1 or 2 months తర్వాత వాళ్ళకి అసలు ఆలోచనే రాదు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ఉంది కదా. కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు, ఇంకేదైనా ఎక్కడన్నా దొరుకుద్దా. ఎందుకంటే అంటున్నాను, ఒక 2 సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ని మీకు ఇస్తున్నాం. ఇట్స్ అ ప్రూవన్. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఓపెన్గా నాతో ఛాలెంజ్ చేస్తే నేను ప్రూవ్ చేస్తాను. బట్ దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఊరికే కాదు, దానికి కొద్ది మూల్యం కూడా చెల్లించుకోవాలి కదా. కరెక్టా? ఛాలెంజ్ అంటే ఊరికే ఉండదు కదా. ఎందుకంటే అంటున్నాను, ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇట్స్ ఆల్ అవర్ ఓన్ డిజైన్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ యొక్క పవర్ ఏంటి? ఇంకోటి, ఇది వచ్చి లైఫ్ టైం చేయొచ్చు. రెగ్యులర్గా మీరు చూశారు కదా, మార్కెట్తో సంబంధం ఉందా? మార్కెట్ అప్ ఉండనియండి, మార్కెట్ డౌన్ ఉండేయండి, ఎలక్షన్స్ రానియండి, యుఎస్ ఎలక్షన్స్ రానియండి, ఏదైనా రానియండి, ఈ 5 సంవత్సరాల డేటా చూపించాం. అందులో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది కదా. కోవిడ్ ఇన్సిడెంట్ ఉంది, అయినా ట్రేడ్ చేశాము. స్ట్రాటజీ అంటే అది. ఎప్పుడు ట్రేడ్ చేయాలి, భయం లేకుండా. కాబట్టి అలా భయం లేకుండా మీకు రేపటి నుంచి మీరేం లేదు, జస్ట్ నేను అనే పాయింట్ ఏంటంటే, ఈరోజు ఏదో మీరు ఓవర్ నైట్లో రేపు సంపాదించేస్తారని అన్నట్లే. మీకు కోట్లు సంపాదించే కాన్ఫిడెన్స్ వస్తే కొన్ని ఇయర్స్లో మీ టార్గెట్స్ని మీరు అచీవ్ అవుతారు. ఎందుకంటే ఎవరు ఓవర్ నైట్లో ఎవరు సంపాదలేరు. అవన్నీ వచ్చి ఊరికే ఉత్తమాటలు. మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకున్న తర్వాత ఇది వచ్చి మన గ్రూప్లోనే చాలామంది చేస్తారు, ఇది మా పిల్లలకు కూడా నేర్పించాను సార్ అంటారు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఈక్విటీ నవ్ డేస్ వచ్చి షేర్ మార్కెట్ వచ్చి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది స్లోగా. ఎందుకంటే చూడండి, ఫారిన్ కంట్రీస్లో మనం చూసుకున్నామంటే కంపల్సరీ వాళ్ళు 30% వాళ్ళ ఇన్వెస్ట్మెంటు స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ₹1,00,000 వాళ్ళు ల్యాండింగ్ చేస్తుంటే 30%, 10 lakhs వాళ్ళు ల్యాండ్ చేస్తుంటే ఒక 3 lakhs. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇట్ ఈస్ అ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. స్లోగా అవేర్నెస్ అనేసి వచ్చేసింది ఫారిన్ చూసి. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయింది కదా, పాన్ వరల్డ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఈ బిజినెస్లో. అందుకే ఇప్పుడు ఇంత వాల్యూమ్స్ కూడా పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా చూడండి, ఎవ్రీ మంత్ మార్కెట్ కూడా దిగట్లేదు కదా. దేనివల్ల? మార్కెట్ వచ్చి ఫండ్స్ వస్తూనే ఉంది. ఇక మీద కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్ ఇస్ చేంజ్డ్. ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. స్టాక్ మార్కెట్లో ₹1 సంపాదించగలము. ఎవరి స్థాయికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ 2 స్ట్రాటజీస్లో మీకు ఇంకోటి మేము లైఫ్ టైం సపోర్ట్ చెప్పున్నాను. లైఫ్ టైం సపోర్ట్ ఇది వచ్చి మీకు ఒక అసెట్ లాగా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా ఆరోగ్య పరిస్థితులు బాగున్నంత వరకు, నా సిచ్యువేషన్స్ బాగున్నంత వరకు మీకు ఇస్తానని.
అలాగే ఇప్పుడు నేను మేనేజ్ చేస్తున్నాను. గత 3-4 సంవత్సరాల నుంచి నా స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ నెక్స్ట్కు మీరు ఇప్పుడు రేపు నుంచి జాయిన్ అవ్వబోతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, డెడికేటెడ్గా చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది మనం దాని గురించి మనం అలొకేట్ చేసుకోవచ్చు, వెళ్ళచ్చు. బట్ అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉండే స్ట్రాటజీస్ మంది. కాబట్టి మీ అందరికీ చాలా డెడికేటెడ్గా ఏదో వెళ్ళి ఓవర్ నైట్లో సంపాదించాలనే మైండ్ సెట్ కాకుండా గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేసి హ్యాపీగా ట్రేడింగ్ చేయండి. అది ఒకటే చెప్తాను. థ్యాంక్ యూ. 2 and all.